హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం హిందీలో ప్రతిరోజు వాడే 50 వాక్యాలను నేర్చుకున్నాము. సీఖ్నా అంటే నేర్చుకొనుట, టు లెర్న్. సీఖ్నా అంటే నేర్చుకొనుట, టు లెర్న్. సీఖో అంటే నేర్చుకో, సీఖో అంటే ఏంటిది? నేర్చుకో, లెర్న్. కృపయా సీఖియే అంటే దయచేసి నేర్చుకోండి, కృపయా అంటే దయచేసి, సీఖియే అంటే నేర్చుకోండి. ప్లీజ్ లెర్న్. హిందీ సీఖో అంటే హిందీ నేర్చుకో, హిందీ అంటే హిందీ, సీఖో అంటే నేర్చుకో. హిందీ సీఖో, హిందీ నేర్చుకో, లెర్న్ హిందీ. హిందీ సీఖియే అంటే హిందీ నేర్చుకోండి. ఇది పొలైట్ గా వాడేది. హిందీ అంటే హిందీ, సీఖీ అంటే నేర్చుకోండి, లెర్న్ హిందీ. గినతి సీఖో అంకెలు నేర్చుకో, గినతి అంటే అంకెలు. లెర్న్ ద నెంబర్స్. శబ్దంకు సీఖో. శబ్దం అంటే ఒక పదమే వస్తుంది, మరి శబ్దం అంటే పదాలు వస్తాయి. శబ్దంకు సీఖో పదాలను నేర్చుకో. లెర్న్ ద వర్డ్స్. పాఠ్ సీఖో పాఠం నేర్చుకో. పాఠ్ అంటే పాఠం, పాఠం నేర్చుకో, పాఠ్ సీఖో. లెర్న్ ద లెసన్. భాషా సీఖో అంటే భాష నేర్చుకో, భాష అంటే భాష, సీఖో అంటే నేర్చుకో. లెర్న్ ద లాంగ్వేజ్. నియమంకు సీఖో నియమాలను నేర్చుకో. నియమం అంటే నియమాలు, కో అంటే నో, నియమాలను నేర్చుకో. లెర్న్ ద రూల్స్. లిఖ్నా సీఖో అంటే వ్రాయడం నేర్చుకో, లిఖ్నా అంటే వ్రాయడం. లెర్న్ టు రైట్. పన్నా సీఖో చదవడం నేర్చుకో. పన్నా అంటే ఏంటిది? చదవడం. పన్నా సీఖో చదవడం నేర్చుకో. లెర్న్ టు రీడ్. గానా సీఖో పాడడం నేర్చుకో. ఇక్కడ గానా అంటే హిందీలో పాట అనేది అర్థం వస్తుంది, ఇంకా పాడడం అనేది అర్థం వస్తుంది. రెండిట్లో ఏదైనా నేర్చుకోవచ్చండి. పాట నేర్చుకో అనేది మనం యూజ్ చేయొచ్చు, ఇక్కడ పాడటం నేర్చుకో అనేది సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. లెర్న్ టు సింగ్. నాచనా సీఖో డాన్స్ నేర్చుకో. నాచనా అంటే డాన్స్. లెర్న్ టు డాన్స్. ఖేల్నా సీఖో ఆడడం నేర్చుకో. ఖేల్నా అంటే ఆడటం. లెర్న్ టు ప్లే. తైర్నా సీఖో అంటే ఈదడం నేర్చుకో. తైర్నా అంటే ఈదడం. లెర్న్ టు స్విమ్. పకానా సీఖో వండడం నేర్చుకో. పకానా అంటే వండడం. లెర్న్ టు కుక్. బోల్నా సీఖో. బోల్నా అంటే మాట్లాడటం. బోల్నా సీఖో అంటే మాట్లాడడం నేర్చుకో. లెర్న్ టు స్పీక్. సున్నా సీఖో వినడం నేర్చుకో. సున్నా అంటే వినడం. సున్నా సీఖో అంటే వినడం నేర్చుకో. లెర్న్ టు లిసన్. హస్నా సీఖో నవ్వడం నేర్చుకో. హస్నా అంటే నవ్వడం. హస్నా సీఖో అంటే నవ్వడం నేర్చుకో. లెర్న్ టు లాఫ్. దేనా సీఖో అంటే ఇవ్వడం నేర్చుకో. దేనా అంటే ఇవ్వడం. దేనా సీఖో అంటే ఇవ్వడం నేర్చుకో. లెర్న్ టు గివ్. లేనా సీఖో. లేనా సీఖో అంటే తీసుకోవడం నేర్చుకో. లేనా అంటే తీసుకోవడం. లేనా సీఖో అంటే తీసుకోవడం నేర్చుకో. లెర్న్ టు టేక్. బనానా సీఖో. బనానా సీఖో అంటే తయారు చేయడం నేర్చుకో. బనానా అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది? తయారు చేయడం అనేది అర్థం వస్తుంది. లెర్న్ టు మేక్. బనానా సీఖో తయారు చేయడం నేర్చుకో. లెర్న్ టు మేక్. సుధారణ సీఖో అంటే సరి చేయడం నేర్చుకో. సుధారణ అంటే సరి చేయడం. లెర్న్ టు ఇంప్రూవ్. మాన్నా సీఖో అంటే అంగీకరించడం నేర్చుకో. మాన్నా అంటే అంగీకరించడం. మాన్నా సీఖో అంటే అంగీకరించడం నేర్చుకో. లెర్న్ టు యాక్సెప్ట్. छोड़ना सीखो అంటే వదిలేయడం నేర్చుకో. ముజే छोड़ो, उसको छोड़ो, उसे छोड़ो అని అంటాం కదండి. అతన్ని వదిలేయి, నన్ను వదిలేయి అని చెప్పేసి. छोड़ना అంటే వదిలేయడం. छोड़ना सीखो అంటే వదిలేయడం నేర్చుకో. లెర్న్ టు లివ్. చల్నా సీఖో అంటే నడవడం నేర్చుకో. లెర్న్ టు వాక్. చల్నా అంటే నడవడం. దౌడ్నా సీఖో అంటే పరిగెత్తడం నేర్చుకో. లెర్న్ టు రన్. ఖేల్ ఖేల్నా సీఖో అంటే క్రీడలు ఆడడం నేర్చుకో. ఖేల్ అంటే క్రీడలు అనేది అనొచ్చు, లేకపోతే ఆటలు అని కూడా అనొచ్చు. ఖేల్నా అంటే ఆడడం. ఖేల్ ఖేల్నా సీఖో అంటే క్రీడలు ఆడడం నేర్చుకో. లెర్న్ టు ప్లే గేమ్స్. కితాబ్ పढ़ना సీఖో. కితాబ్ అంటే పుస్తకం. పढ़ना అంటే చదవడం. కితాబ్ పढ़ना సీఖో అంటే పుస్తకం చదవడం నేర్చుకో. లెర్న్ టు రీడ్ బుక్స్. చిత్ర బనానా సీఖో చిత్రం గీయడం నేర్చుకో. చిత్ర బనానా సీఖో అంటే చిత్రం గీయడం నేర్చుకో. లెర్న్ టు డ్రా. ధ్యాన్ కన్నా సీఖో ధ్యానం చేయడం నేర్చుకో. ధ్యాన్ కన్నా అంటే ధ్యానం చేయడం. లెర్న్ టు మెడిటేట్.
ప్రార్థనా కర్నా సీకో, ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థనా కర్నా అంటే ప్రార్థన చేయడం. లెర్న్ టు ప్రే. ప్యార్ కర్నా సీకో, ప్యార్ కర్నా అంటే ప్రేమించడం. ప్యార్ కర్నా సీకో అంటే ప్రేమించడం నేర్చుకో. లెర్న్ టు లవ్. మదద్ కర్నా సీకో, మదద్ అంటే సహాయం, కర్నా అంటే చేయడం. మదద్ కర్నా సీకో, సహాయం చేయడం నేర్చుకో. లెర్న్ టు హెల్ప్. సాఫ్ కర్నా సీకో, సాఫ్ అంటే శుభ్రం, కర్నా అంటే చేయడం. సాఫ్ కర్నా సీకో, శుభ్రం చేయడం నేర్చుకో. లెర్న్ టు క్లీన్. సజానా సీకో, అలంకరించడం నేర్చుకో. సజానా అంటే అలంకరించడం. లెర్న్ టు డెకరేట్. ఖేతీ కర్నా సీకో, వ్యవసాయం చేయడం నేర్చుకో. ఖేతీ అంటే వ్యవసాయం, కర్నా అంటే చేయడం. వ్యవసాయం చేయడం నేర్చుకో. खेती करना सीखो. लर्न टू डू फार्मिंग. समय का उपयोग करना सीखो, సమయాన్ని ఉపయోగించడం నేర్చుకో. समय का उपयोग करना అంటే సమయాన్ని ఉపయోగించడం. లెర్న్ టు యూస్ టైం. దోస్త్ బనానా సీకో అంటే స్నేహితులను చేసుకోవడం నేర్చుకో. దోస్త్ బనానా అంటే స్నేహితులను చేసుకోవడం. సీకో అంటే నేర్చుకో. లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్. గల్తీ సుధారణ సీకో, గల్తీ సుధారణ సీకో, తప్పు సరి చేయడం నేర్చుకో. గల్తీ అంటే తప్పు, సుధారణ అంటే సరి చేయడం. గల్తీ సుధారణ సీకో. లెర్న్ టు కరెక్ట్ మిస్టేక్స్. ధన్యవాద్ కహనా సీకో అంటే ధన్యవాదాలు చెప్పడం నేర్చుకో. ధన్యవాద్ అంటే ధన్యవాదాలు, కహనా అంటే చెప్పడం. ధన్యవాద్ కహనా సీకో, ధన్యవాదాలు చెప్పడం నేర్చుకో. లెర్న్ టు సే థ్యాంక్స్. మాఫ్ కర్నా సీకో అంటే క్షమించడం నేర్చుకో. మాఫ్ కర్నా అంటే క్షమించు. ముజే మాఫ్ కరో అంటే నన్ను క్షమించు, ఇట్లా యూజ్ చేస్తాం కదా అట్లా. లెర్న్ టు ఫర్గివ్. ఇంతజార్ కర్నా సీకో, ఎదురు చూడడం నేర్చుకో. లెర్న్ టు వెయిట్. ఇంతజార్ అంటే ఎదురు, ఇంతజార్ కర్నా అంటే ఎదురు చూడడం. మేరే లియే ఇంతజార్ కరో అంటే నా కోసం ఎదురు చూడు అని చెప్పేసి అంటాం కదా, ఇలా యూజ్ చేయొచ్చు. భరోసా కర్నా సీకో అంటే నమ్మకం పెట్టుకోవడం నేర్చుకో. లెర్న్ టు ట్రస్ట్. మెహనత్ కర్నా సీకో, కష్టపడి పని చేయడం నేర్చుకో. మెహనత్ కన్నా అంటే కష్టపడి పని చేయడం. మెహనత్ అంటే హార్డ్ వర్క్ అనేది వస్తుంది. లెర్న్ టు వర్క్ హార్డ్. అచ్చా సోచనా సీకో, మంచి ఆలోచించడం నేర్చుకో. అచ్చా అంటే మంచి, సోచనా అంటే ఆలోచించడం. అచ్చా సోచనా సీకో, మంచి ఆలోచించడం నేర్చుకో. లెర్న్ టు థింక్ గుడ్. సచ్ బోల్నా సీకో, సచ్ అంటే నిజం, బోల్నా అంటే చెప్పడం. సచ్ బోల్నా సీకో, నిజం చెప్పడం నేర్చుకో. లెర్న్ టు స్పీక్ ట్రూత్. నియం మాన్నా సీకో, నిబంధనలు పాటించడం నేర్చుకో. ఇక నియం అంటే నియమాలు అనేది యూజ్ చేయొచ్చు, లేకపోతే నిబంధనలు అనేది యూజ్ చేయొచ్చు. నియం మాన్నా సీకో, నిబంధనలు పాటించడం నేర్చుకో. పాటించడం అంటే మానన అనేది వస్తుందండి. లెర్న్ టు ఫాలో రూల్స్. సీఖ్నా ఆసాన్ హై, నేర్చుకొనుట సులభమే. సీఖ్నా అంటే నేర్చుకొనుట, ఆసాన్ అంటే సులభం. సీఖ్నా ఆసాన్ హై, నేర్చుకొనుట సులభమే. లెర్నింగ్ ఈస్ ఈజీ. కఠిన్ తరీకేసే మత్ సీకో, కఠినమైన పద్ధతిలో నేర్చుకోకు. కఠిన్ అంటే కఠినం, తరీకేసే అంటే పద్ధతిలో, మత్ సీకో అంటే నేర్చుకోకు. కఠిన్ తరీకేసే మత్ సీకో, కఠినమైన పద్ధతిలో నేర్చుకోకు. డోంట్ లెర్న్ ఇన్ ఏ డిఫికల్ట్ వే. ఆసాన్ తరీకేసే సీకో, సులభమైన పద్ధతిలో నేర్చుకో. ఆసాన్ అంటే సులభం, తరీకేసే అంటే పద్ధతి. ఆసాన్ తరీకేసే సీకో, సులభమైన పద్ధతిలో నేర్చుకో. లెర్న్ ఇన్ యాన్ ఈజీ వే. ధీరే సీకో, నెమ్మదిగా నేర్చుకో. ధీరే అంటే నెమ్మదిగా. ధీరే సీకో, నెమ్మదిగా నేర్చుకో. లెర్న్ స్లోలీ. కుచ్ నయా సీకో, ఏదైనా కొత్తది నేర్చుకో. లెర్న్ సంథింగ్ న్యూ. కుచ్ నయా అంటే ఏదైనా కొత్తది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియోస్ లో అయినా షార్ట్స్ లో అయినా మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. Thank you for watching.